శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆగస్టు 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి గురుగ్రహ వీక్షణ రాశిపై ఉన్నంత వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ధైర్యంతో ఎదిరించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో చివరికి అంతా శుభం జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ వారంలో ఈ పక్షంలో వచ్చినటువంటి మార్పులు గమనించినప్పుడు ధనస్థానంలో కుటుంబ స్థానంలో శని వక్రగమనం పొందడం వల్ల కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఏమాత్రం మీ యొక్క ప్రయత్నానికి సహకరించకపోవడం, ఆర్థిక పరంగా సహకరించకపోగా ఏదో విధంగా మిమ్మల్ని ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు దశమాధిపతిగా అష్టమ స్థానంలో ఉంటూ ధనస్థానాన్ని కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల యొక్క ప్రమేయంతో కుటుంబ విషయాలు రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అది ఆ విధంగా ఉంటే వృత్తిపరంగా మీకు కొన్ని అవరోధాలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సడన్గా ఉద్యోగంలో మార్పులు రావడం వల్ల రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆదాయం రాకపోవడం వల్ల అయితేనే చేస్తున్న వ్యాపారం ఏదో విధంగా ఒడిదుడుకులు గురవడం వల్ల ఆదాయం ఆగిపోవడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి. దానికన్నా ఎక్కువ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే విమర్శలు మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే లగ్నంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ఎంతో ధైర్యంగా మానసిక ధైర్యంతో ఎదుర్కొనే బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు ఏదో విధంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ధైర్యపరుచుకుంటూ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే వాటికి అవే సమస్యలు విడిపోవడం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమాత్రం అధైర్యపడినా కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడికో ఇతరుల ఒత్తిడికో మానసికంగా లొంగిపోయినా మిమ్మల్ని మరీ కృంగదీసే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉంటూ ఒక విధమైనటువంటి గాంభీర్యాన్ని మీరు ప్రదర్శించవలసి ఉంటుంది. అయితే బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకోని లిటికేషన్లు చికాకులు, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విరేదాలు, లేదా వారికి ఏదో సమస్య రావడం వల్ల హెల్త్ పరమైన ప్రాబ్లమో ఆర్థికపరమైన సమస్య ఉండడం వల్ల ఒక విధంగా మీకు కొంత ఫైనాన్షియల్ ఒత్తిడి, అంటే వాళ్ళు ఏదైనా మీకు ధనం సహాయం చేసి ఉంటే అది తిరిగి ఇమ్మని కానీ, లేదంటే బాధ్యతగా మీరు వారిని చూడవలసినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా కొంత ఒత్తిడికి గురి చేస్తే ఈ ప్రయత్నంలో ఏదైతే మీరు బాధ్యత నుంచి బయటపడ్డాం అనుకున్నారో తిరిగి ఆ సమస్య మళ్ళీ మొదలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటారు, అది పూర్తి అయిపోయింది అనుకుంటారు, కానీ సడన్గా మళ్ళీ కొన్ని వాయిదాలు కట్టాలను, లేదంటే ఏదన్నా ఒక కుటుంబ సభ్యుడికి చక్కగా వాడికి ఏదో పెళ్లి చేసాం, ఉద్యోగం వచ్చింది, ఎక్కడో హ్యాపీగా బతుకుతున్నాడంటే సడన్గా వాడికి ఏదో ఇబ్బంది జరగడం వల్ల మళ్ళీ మీ మీద ఆశ్రయించడం, మీకు మళ్ళా భారంగా రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఏ సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కొంతవరకు ఆగస్టు 20 వరకు శుక్రుడు కూడా మీకు ధన లాభాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏదో విధంగా మీ సమస్యని ఎవరో ఒకరు పరిష్కరిస్తారు. అయితే ఆగస్టు 20 తర్వాత శుక్రుడు కూడా 6వ స్థానంలోకి రావడం వల్ల చతుర్థాధిపతి 6లోకి వచ్చినప్పుడు కొంతవరకు శత్రువులు పెరిగే అవకాశం ఉంది, ఆర్థిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మరి కుజుడు అష్టమ స్థాన ప్రభావం వల్ల ఏంటంటే కొంతవరకు ఏదన్నా ఒక అనుకోని అనారోగ్య సమస్య కానీ ఏదో ఒక చిన్న ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా మనిషి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఏదో విధంగా చిన్న మనం ఒకటి తడిస్తే ఒక ప్రయత్నం చేస్తుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చిందని మనం వేగంగా బండి మీద వెళ్తుంటే మన బండికి యాక్సిడెంట్ అయ్యి మనం ఇబ్బందులు పడడం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాహు రాశిలో ఉన్నప్పుడు మనం ఒకటి అనుకుంటే అది వేరే వాడు తెలుస్తూ ఉంటుంది. ఈ కారణం వల్ల కేవలం గురువు యొక్క
బలం బాగుంది కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా దైవం మీద భారం వేసి మీరు ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుంది. రవి కూడా సప్తమంలోకి రావడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఉపయోగించుకొని కొన్ని సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం చాలా వరకు కనబడుతుంది. బట్ ఏదైనా ఈ పక్షం అంతా కూడా మీరు సొంత ప్రయత్నం కన్నా దైవం మీద ఎక్కువ బలం పెడితే మంచిది. అది రాహు ఉండడం వల్ల అమ్మవారి అనుగ్రహం కోసం మీరు ఏదైనా ఒక అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కనకదార లాంటిదో లేదంటే ఖడ్గమాల లాంటిదో దుర్గా అష్టోత్తరం లాంటిదో నిరంతరం పఠించడం వల్ల కొంత సమస్యల నుంచి బయటపడి మానసిక ధైర్యంతో సమస్యల్ని ఎదుర్కొనే శక్తి ఆ అమ్మవారు మీకు సదా ప్రసాదించాలని ఆశిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు రెండవ సంతానం మీద స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాం అనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి
మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే, చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.